హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకునే వీడియోలో సినిమా మలయాళంలో రిలీజ్ అయ్యి ఆల్రెడీ మంచి హిట్ టాక్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా పేరు నేరు. ఇది మోహన్ లాల్ గారు అలాగే ప్రియమణి గారు నటించిన సినిమా. ఫ్రెండ్స్, మరి ఈ సినిమా అయితే ఈ వారం ఓటీటీలోకి వచ్చింది. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది ఆల్రెడీ. ఫ్రెండ్స్, మరి ఈ సినిమా అయితే చూడటం జరిగింది. ఈ సినిమా నేను చూడటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మోహన్ లాల్ గారి సినిమాని మాత్రం కాదండి. ఫ్రెండ్స్, ఈ సినిమా నేను చూడటానికి ముఖ్యమైన కారణం డైరెక్టర్ జీతూ జోసెఫ్. జీతూ జోసెఫ్ అంటే మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. దృశ్యం, మన వెంకటేష్ గారితో దృశ్యం 2 మన తెలుగులో కాదు మలయాళంలో డైరెక్షన్ చేసింది ఈయనే. దానికి కర్త కర్మ క్రియ అన్నీ ఆయనే. అలాగే మన సూర్య గారి తమ్ముడు కార్తీ గారు అలాగే జ్యోతిక గారు కూడా నటించిన దొంగ, ఆ సినిమా డైరెక్షన్ చేసింది కూడా ఈయనే. కాకపోతే వీటన్నిటికంటే ముందే నాకు అతను తెలుసు. అంటే ఆయన డైరెక్షన్ చేసిన సినిమా నేను చూశాను, ఒకటే టీవీలో వేసినప్పుడే చూశాను. ఆ సినిమా సురేష్ గోపి గారు డ్యూయల్ రోల్ చేసిన సినిమా. ఒకళ్ళు రాజకీయ నాయకుడిగా, ఇంకొకళ్ళు సిబిఐ ఆఫీసర్గా నటించిన సినిమా అది. అందులో సింధు మీనన్ గారు కూడా నటించారు. సింధు మీనన్ గారు అంటే మన చందమామ అలాగే వైశాలి సినిమాల్లో హీరోయిన్. ఆ సినిమా నేను చూసినప్పుడు ఎవడరా ఈ డైరెక్టర్ అద్భుతంగా తీశాడు అని అనుకున్నాను. అప్పటి నుంచి ఆయన సినిమాలు నేను అప్పుడప్పుడు ఫాలో అవుతూ ఉంటాను. మలయాళంలో తీసిన కొన్ని సినిమాలు కూడా చూశాను. ఆయన భాష రాకపోయినా కానీ మంచి పాయింట్ అలాగే మంచి ట్విస్టులు ఇస్తాడు డైరెక్టర్. ఆ ట్విస్టుల కోసమే ఆయన సినిమాని చాలా ఇంట్రెస్ట్గా చూస్తాను నేను. ఫ్రెండ్స్, మరి ఈ సినిమాకి ఆయన డైరెక్షన్ అని తెలిసినప్పుడు నేను ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి అని అయితే అనుకున్నాను. మోహన్ లాల్ గారి సినిమాని మాత్రం అస్సలు చూడలేదు. ఫ్రెండ్స్, మరి ఈ సినిమా ఎలా ఉంది, బాగుందా లేదా, చూడవచ్చా లేదా అనే విశేషాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమా ప్రతి సినిమాని నేనైతే రివ్యూ చేయను ఫ్రెండ్స్. బాగున్న సినిమాస్ మాత్రమే మీకు రిఫర్ చేస్తుంటాను చూడండి అని. మీ టైం వేస్ట్ చేయను, నా టైం వేస్ట్ చేసుకోను. కనుక మా రివ్యూ చూసి మీరు కనుక సినిమా చూస్తే ఏ సినిమా అయినా కానీ ఖచ్చితంగా అయితే డిసప్పాయింట్ కాదు. 100% పక్కాగా రివ్యూ ఉండిద్ది. ఖచ్చితంగా మా రివ్యూని మీకైతే నచ్చిద్ది. మా రివ్యూ చూసి మీరు సినిమా చూస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ కారు అనేది నా ఫీలింగు. ఫ్రెండ్స్, మరి అంతకంటే ముందుగా మా వీడియోస్ కనుక మీకు నచ్చితే మా నేతన్న రివ్యూ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ చేత కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. ఫ్రెండ్స్, ఇక విషయంలోకి వచ్చేస్తే మోహన్ లాల్ గారు లాయర్గా నటించారు ఈ సినిమాలో. ప్రియమణి గారు కూడా లాయర్గా నటించారు. మరి కథ ఏంటంటే ఫ్రెండ్స్, కథ ఎప్పుడు నేను పూర్తిగా చెప్పను, జస్ట్ పాయింట్ మాత్రమే చెప్తాను. ఈ సినిమాలో మంచి పాయింట్ అయితే బాగుంది. ఫ్రెండ్స్, పాయింట్ ఏంటంటే ఒక కళ్ళు లేని అమ్మాయిని కేంద్ర మంత్రి కూతుర్ని పెళ్లి చేసుకోబోతున్న ఒక యువకుడు ఆ ఊరు వచ్చి పెళ్లికి పిలవడానికి, అంటే పక్కింటి వాళ్ళని పెళ్లికి పిలవడానికి వచ్చి ఆ కళ్ళు లేని అమ్మాయిని రేప్ చేస్తాడు. మరి ఆ కళ్ళు లేని అమ్మాయి ఇతను ఎలా పట్టించింది, అసలు ఆ కేసు నిలబడిందా లేదా, రేప్ చేసింది అతనేనా కాదా అనేది మెయిన్ పాయింట్ ఫ్రెండ్స్ ఈ సినిమాలో. మరి సినిమా మెయిన్ పాయింట్ అయితే అది. మరి సినిమా ఎలా ఉంది, బాగుందా లేదా? ఫ్రెండ్స్, సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి ఎక్కువగా చెప్తాను. ప్లస్ పాయింట్స్ వచ్చేసి పాయింట్ అయితే చాలా బాగుంది ఈ సినిమాలో. మనం ఆల్రెడీ మన తెలుగులో ఈ సినిమాని రీమేక్ చేద్దామని కూడా అనుకున్నారు. వెంకటేష్ గారితో రీమేక్ చేయాలని అనుకున్నారు, కానీ తీసుంటే ఖచ్చితంగా అట్టర్ ఫ్లాప్ అయ్యేది మన తెలుగులో కనుక తీసుంటే. ఎందుకంటే వకీల్ సాబ్ ఆల్రెడీ మనం పవన్ కళ్యాణ్ గారితో చూసాము. ఆల్మోస్ట్ అదే కథ, కొన్ని మార్పులు చేర్పులు చేశారు. దీంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే రేప్ చేయబడిన అమ్మాయి బ్లైండ్ అవుట్, అంటే చూపు కనిపించకపోవడం ఆ అమ్మాయికి, అదే మెయిన్ పాయింట్ ఫ్రెండ్స్. మరి అయితే ఈ కథలో చొప్పించిన అంటే చేర్చిన అంశాలు ఏంటంటే కొత్తగా కథ అయితే అదే, దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని రాశారని అయితే మనం అనుకోవాలి. అంటే పింకు, వకీల్ సాబ్ సినిమాలనే చూసి ఇన్స్పైర్ అయ్యి రాశారని అనుకోవచ్చు. ఎందుకంటే మనం ఈ సినిమా చూస్తున్నంతసేపు కూడా ఎక్కువ శాతం కోర్టు సీన్లోనే ఉండిద్ది. సినిమా దగ్గర 2 గంటల 35 నిమిషాలు ఉంటే అందులో 2 గంటల 20 నిమిషాల దాకా, అంటే 2 గంటల 20 నిమిషాల సినిమా కోర్టులోనే ఉండిద్ది. అంటే టోటల్ కోర్ట్ ఎమోషన్ తప్ప ఇంకా బయట వేరే ఎమోషన్స్ చాలా అంటే చాలా తక్కువ ఈ సినిమాలో. మరి ఆ కోర్ట్ ఎమోషన్స్ను కూడా సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్గానే తీశారు. ఫ్రెండ్స్, సినిమాకి మెయిన్ పాయింట్ ఏంటంటే, మెయిన్ ప్లస్ తీసిన విధానం అయితే చాలా చాలా బాగా ఉంది. మోహన్ లాల్ గారు అద్భుతంగా చేశారని అన్నగానే ఆయన
స్థాయికి తగ్గ పాత్ర అయితే కాదు, కానీ ఈ సినిమాలో ఆయన చాలా లావుగా కనిపించాడు. ప్రియమణి గారు కూడా బాగానే చేశారు, మరి ఓవర్గా చేయలేదు, అలాగని చెప్పి తక్కువగా చేయలేదు, పాత్ర మీద బాగానే చేశారు. ఇంకా బ్లైండ్గా చేసిన అమ్మాయి అయితే కాసేపు అద్భుతంగా చేసింది. కొన్ని సన్నివేశాల్లో కానివ్వండి, ఆమె పలికించిన హావభావాలు చాలా బాగా ఉన్నాయి. అంటే బ్లైండ్ అమ్మాయిగా చేసింది. అంటే ఈ మధ్య బ్లైండ్ అంటే కళ్ళు పైకి పెట్టేసి ఈ కళ్ళు కిందకు పెట్టేసి ఓవర్ యాక్టింగ్ చేస్తారు చూసి, అలా కాకుండా ఖచ్చితంగా మా అమ్మాయి మనం చూస్తే నిజంగానే కళ్ళు కనపడవేమో అన్న రీతిలో అద్భుతంగా చేసింది. మనం చాలామందిని చూసే ఉంటాం కళ్ళు కనపడిన వాళ్ళని, సేమ్ ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. చాలా బాగా చేసింది, చేపిచ్చారు అని అయితే అనుకోవచ్చు. చేసింది. వీళ్ళందరిలో బెస్ట్ యాక్టింగ్ ఎవరంటే కళ్ళు లేకుండా చేసిన అమ్మాయి చాలా బాగా చేసింది. ఇక మైనస్లు లేవా అంటే ఫ్రెండ్స్, ప్లస్లు ఎట్లా చెప్పానో మైనస్లు కూడా అలానే చెప్తాను ఫ్రెండ్స్. ఈ సినిమాకి మైనస్లు లెంత్ ఎక్కువైంది, అలాగే మొత్తం కోర్టు సీన్ డ్రామానే ఉంది. ఆల్మోస్ట్ వకీల్ సాబ్ సినిమాని మనకి ఎక్కువ శాతం గుర్తు తెచ్చినప్పటికీ కూడా ఆ తరహాగా అయితే సాగదు సినిమా. ఆ తరహాగా సాగదు, కానీ కొంచెం అక్కడక్కడ మనకి ఏంటి మరీ ఎంత లెంత్ పెంచేశారు కోర్టు సీన్స్ అని అనిపించినప్పటికీ కూడా అలా అనిపించవచ్చు. ఇది మైనస్. ఇక మెయిన్గా ఈ సినిమా నేను ఎందుకు సజెస్ట్ చేస్తున్నానో చూడండి అని అంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్రెండ్స్ సినిమా అయితే అద్భుతం అని అయితే చెప్పను, కానీ నేనైతే జీతూ జోసెఫ్ గారి సినిమాలు చాలా ఇష్టపడతాను. కానీ జీతూ జోసెఫ్ ఈ సినిమాని డైరెక్షన్ చేశాడంటే నేను నమ్మలేకపోయాను. దానికి కారణం ఏంటంటే, ఆయన డైరెక్షన్ చేసిన ఏ సినిమా అయినా కానీ ఖచ్చితంగా ట్విస్ట్లు అదిరిపోతాయి. మామూలు ట్విస్ట్లు ఉండవు సినిమాలు, మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్లు ఉంటాయి. మనకి అప్పటిదాకా చూపించిన సినిమా ఒకటైతే, అతను ట్విస్ట్లు ఇచ్చిన తర్వాత చూపించే సినిమా ఇంకొకటి. కానీ ఈ సినిమాలో స్టార్టింగ్ ఏమైతే ఉండిద్దో ఎండింగ్ కూడా అదే ఉండిద్ది. అంటే మార్పులు చేర్పులు ఏమి ఉండవు, ట్విస్ట్లు అలాంటివి ఏమీ ఉండవు. కథ సాఫీగా సాగిపోతూ ఉంటుంది. ఇందులో చెప్పుకోదగ్గది ఏంటంటే, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ జీతూ జోసెఫ్ ఇలాంటి సినిమా తీస్తాడు అని. కొంత ఆయన స్థాయికి తగిన సినిమా అయితే కాదు ఇది. జీతూ జోసెఫ్ డైరెక్టర్ స్థాయికి తగిన సినిమా అయితే కాదు, కానీ బ్యాడ్ అయితే చేయలేదు, సినిమాని ఎక్కడా చెడగొట్టలేదు, ఇంట్రెస్టింగ్గానే తీశాడు. తర్వాత జరగబోయేది ఏంటో మనకు తెలిసినప్పటికీ కూడా చూద్దాం అనేలాగానే తీశాడు. దానికి మెయిన్ కారణం ఏంటంటే ఫ్రెండ్స్, నేను చెప్పేది ఈ సినిమాని చూడండి, బాగుంది అట్లా అని చెప్పి అదిరిపోయే లెవెల్లో మీరు భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చూడకండి. నేను మెయిన్గా సజెస్ట్ చేసేది ఏంటంటే, మనం ఈ మధ్య మన తెలుగు సినిమాల్లో కానివ్వండి, ఏ సినిమాల్లో అయినా కోర్టు సన్నివేశాలు తీస్తున్నప్పుడు అరవటాలు, గోల్ చేయటాలు, మన వకీల్ సాబ్ సినిమాలు చూశారు కదా, ఎత్తేసేయటాలు, ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ రియాలిటీగా కోర్టులో అలాంటివి ఏమి ఉండవు. ఈ సినిమాలో కోర్టులో అంటే ఒక కోర్టు జరుగుతున్నప్పుడు న్యాయమూర్తి గారు ఎలా ఉంటారు, లాయర్లు ఎలా ఉంటారు, అవన్నీ స్పష్టంగా చూపించారు. ఇంచు కూడా తేడా లేకుండా చూపించారు. ఇంచు అంటే ఇంచు కూడా తేడా లేకుండా చూపించారు. ఎంత బాగా చూపించారంటే, ఒరిజినల్గా కోర్టు ఎలా ఉంటుందో అలానే చూపించారు. ఈ సాక్షి చెప్పడానికి వచ్చిన వాళ్ళు మాట్లాడే పద్ధతి కానివ్వండి, లాయర్ గారు అడిగే ప్రశ్నలు కానివ్వండి, వాళ్ళు ఎలా చెప్పాలి సమాధానాలు అనేవి కానివ్వండి, ఆ కోర్టు లాయర్ గారు ఎలా ప్రవర్తిస్తారు, న్యాయమూర్తి గారు ఎలా ప్రవర్తిస్తారు, అవన్నీ కూడా స్పష్టంగా ఒరిజినల్గా తీసినట్టుగా అనిపించింది. ఒరిజినల్ కోర్టు ఎలా ఉంటుందో సేమ్ 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 అంతే ఉంది. సినిమాటిక్ లిబర్టీని ఎక్కడ ఈ సినిమాలో వాడుకోవాలి. కోర్టు సన్నివేశాల్లో రియల్గా ఒక ఇద్దరు లాయర్లు కూర్చొని, ఒక లాయర్లు నుంచొని మాట్లాడితే ఎలా ఉంటుందో, ఒక సాక్షిని ఎలా విచారిస్తారో, బాధపడ్డ వాళ్ళని ఎలా విచారిస్తారో, నిందితుడిని ఎలా విచారిస్తారో, అవన్నీ కూడా స్పష్టంగా ఒరిజినల్గా చూపించాడు. దానికైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఖచ్చితంగా. అందుకని నేను ఈ సినిమా చూడమంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మన తెలుగు సినిమాల్లో కావచ్చు, మిగతా ఏ సినిమాల్లో అయినా కానీ కోర్టు సీన్లు వచ్చినప్పుడు వచ్చి హీరో అరిచేస్తుంటాడు, లాయర్లు ఏమన్నా ఓ అని అరుస్తుంటారు. అవన్నీ రియల్గా కోర్టులో ఉండవు ఫ్రెండ్స్. వాళ్ళు చాలా పద్ధతిగా మాట్లాడతారు. వాళ్ళు ఎంతవరకే అడగాలో అంతవరకే అడుగుతారు. న్యాయమూర్తి గారు ఎలా దాన్ని స్వీకరించాలో అలాగే స్వీకరిస్తారు. ప్రతి ఒక్క అంశం, ప్రతి చిన్న అంశం కూడా చాలా స్పష్టంగా చూపించాడు, చాలా రియాలిటీగా చూపించాడు. అందుకని నేను ఈ సినిమా చూడమంటున్నాను. సినిమా అయితే మీకు ఎక్కడా బోరు కొట్టదు, ఇంచుమించు కూడా బోరు కొట్టదు. కానీ తెలిసిందే మనం చూస్తున్నాము, చివరిగా జరిగేది ఇదే కదా అనుకుంటాం. కానీ ట్విస్ట్లు అయితే ఏం లేవు. జీతూ జోసెఫ్ గారి సినిమాలో నేను చాలా ట్విస్ట్లు ఎక్స్పెక్ట్ చేస్తాను. ఆ ట్విస్ట్లు అయితే లేవు, కానీ సినిమా తీసేసే సినిమా కాదు, చాలా రియాలిటీగా ఉంది సినిమా. మరి మోహన్ లాల్ గారు అద్భుతంగా చేశారంటే ఏం అద్భుతంగా ఏం చేయలేదు.
ఆయన స్థాయికి తగిన పాత్ర ఏం కాదు కానీ చేశాడు. మంచి ఒళ్ళు కూడా బాగా వచ్చేసినట్టుగా నాకు అనిపించింది. డైరెక్షన్ ఓకే అనిపించింది. కానీ నేను చెప్పేది ఏంటంటే పాయింట్ కొత్తగా ఉంది. ఇందులో స్టార్టింగ్లో ఆ అమ్మాయి, ఆ కనులేని అమ్మాయి నిందితుడిని ఎలా అయితే పట్టించిద్దో క్లైమాక్స్ కూడా అలాగే ఎండ్ అవుతుంది. మరి సాక్ష్యం ఉండాలి కదా. దీనికి మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ కేసు నిలబడాలంటే ఐ విట్నెస్ కావాలి. అసలు అమ్మాయికి లేనిదే అంటే కళ్ళు లేవు, ఐ విట్నెస్ కావాలి అంటారు. మరి అది ఎలా పట్టించింది అనేది మెయిన్ పాయింట్. స్టార్టింగ్ అయితే ఎలా అయితే నిందితుడిని కనుక్కొని పట్టించిద్దో క్లైమాక్స్లో కూడా అలానే చేసి అతనికి శిక్ష పడేటట్టు చేస్తారు ఫ్రెండ్స్ సినిమా అయితే బాగానే ఉంది, చూడండి, నచ్చిద్ది. ఓటీటీ కాబట్టి నేను సజెస్ట్ చేస్తున్నాను. మంచి సినిమానే, మంచి సబ్జెక్టే, చాలా బాగా తీశాడు. డైరెక్టర్ స్థాయికి, హీరో స్థాయికి తగిన సినిమా అయితే కాకపోయినప్పటికీ కూడా ఒరిజినాలిటీ చాలా ఉంది ఈ సినిమాలో. చాలా అంటే చాలా ఉంది. హీరోయిటిక్గా కానివ్వండి, ఇంకేదో ఎమోషన్గా కానివ్వండి, ఈ సినిమాని మలసలేదు. చాలా రియలిస్టిక్గా ఉంది. అందుకని నేను సజెస్ట్ చేస్తున్నాను. సినిమా చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నేను చెప్పింది కరెక్ట్ అని అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైతే ఇంతే. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే మా నేతన్న రివ్యూ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఖచ్చితంగా సినిమా చూడండి. ఓటీటీ సినిమా కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏం లేదు. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది ఆల్రెడీ, చూసేయండి. బాయ్.